Hi friends, my name is Sai Kumar. Please subscribe to my channel. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే రైల్వే గ్రూప్ కి సంబంధించిన జనరల్ సైన్స్ లో ఒక ముఖ్యమైన టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అది ఆ టాపిక్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పదార్థాలు శుద్ధమైన ఆ టాపిక్ గురించి నేను తెలియజేస్తున్నాను. అయితే పదార్థాలు ఎన్ని రకాలు, మన ప్రకృతిలో ఉన్న పదార్థాలు ఎన్ని రకాలు మేజర్గా అంటే మనకు తెలిసింది ఏంటంటే రెండు రకాలు. అదేంటంటే శుద్ధ పదార్థాలు, మిశ్రమ పదార్థాలు. అంటే శుద్ధ పదార్థాలు అంటే ఏంటి, మిశ్రమ పదార్థాలు ఏంటి, రెండు రకాలు వర్గీకరించారు. వాటి యొక్క నిర్వచనాలు ఏంటి తెలుసుకుందాం. శుద్ధ పదార్థాలు అంటే ఒక ఒక శుద్ధ పదార్థంలో ఉన్న అణుగట్టుకలు ఒకేలా ఉండి ఏకరీతిగా ఉండేదాన్ని శుద్ధ పదార్థం అంటారు. అలా కాకుండా ఒక పదార్థంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అణుగట్టుకలు ఉండేదాన్ని మిశ్రమ పదార్థాలు అంటారు. సో ఈ మిశ్రమ పదార్థాలు ఎన్ని రకాలు వర్గీకరించారంటే రెండు రకాలు వర్గీకరించారు. ఒకటి సజాతి మిశ్రమం, రెండు విజాతి మిశ్రమం. సజాతి మిశ్రమం అంటే ఏంటి, విజాతి మిశ్రమం అంటే ఏంటి? సజాతి మిశ్రమం అంటే ఒక పదార్థంలోని వాటి యొక్క భాగాలు ఏకరీతిగా ఉంటాయి. వాటి యొక్క పదార్థం యొక్క భాగాలు ఏకరీతిగా ఉంటే వాటిని మిశ్రమ పదార్థాలుగా అంటారు. విజాతి పదార్థాలు అంటే ఏంటి, ఒక పదార్థంలో వాటి యొక్క భాగాలు విభిన్నంగా విడివిగా ఉంటే వాటిని విజాతి పదార్థాలు అంటారు. అయితే ఈ విజాతి పదార్థాలని మనం కంటితో కూడా చూడగలం. అది కాంతి సమక్షంలో కూడా ఆ విజాతి పదార్థాలను మనం గుర్తించగలం. అయితే సజాతి పదార్థాలు మనం కంటితో చూడలేం. అయితే వాటి యొక్క రసాయన పదార్థాల ద్వారా, రసాయన ప్రక్రియల ద్వారా కూడా వాటిని గుర్తించడం జరుగుతుంది. సజాతి పదార్థాలను రసాయన ప్రక్రియ, భౌతిక ప్రక్రియల ద్వారా కొన్ని ప్రక్రియల ద్వారా మనము సజాతి పదార్థాలు గుర్తించడం జరుగుతుంది. అలాగనే వాటిని మన కంటితో చూడలేం. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మిశ్రమ పదార్థాల గురించి వెళ్లే ముందు ఫస్ట్గా మనం తెలవాల్సింది ఏంటంటే ద్రావణాల గురించి తెలుసుకోవాలి. అసలు ద్రావణం అంటే ఏంటి, వీటి గురించి మనము తెలుసుకోవాలి ఖచ్చితంగా. అసలు ద్రావణం అంటే ఏంటి? సో ద్రావణం అనేది ఏంటి అంటే ద్రావితం, ద్రావణి కలిసి ఉన్న దానినే ద్రావణం అంటారు. సో ద్రావణం అనేది కేవలం ద్రవాలే కాదు, ఘన పదార్థాలు అవుతాయి, వాయు పదార్థాలు అవుతాయి, ఈ ద్రవాలు అవుతాయి. మొత్తం అంటే ఏ రూపంలో ఉండొచ్చు ద్రావణాలు. స్పెసిఫిక్గా ద్రవాల రూపంలో ఉండే దాన్ని ద్రావణాలుగా మనం ఎప్పుడు యూనివర్సల్గా ఐడెంటిఫై చేయకూడదు. అది ఘన పదార్థం రూపంలో ఉండొచ్చు, వాయు పదార్థంలో రూపంలో ఉండొచ్చు, ఏ పదార్థంలో రూపంలో ఉండొచ్చు, దాన్ని ద్రావణాలుగా మనం గుర్తించాలి. ఓకేనా? సో ద్రావణం అంటే ఈ ద్రావణాలుగా గుర్తించడానికి మేజర్గా ప్లే చేసేవి ఏంటంటే ద్రావితం, ద్రావణి. సో ద్రావితం అంటే ఏంటి, ద్రావణి అంటే ఏంటి? సో ద్రావితం అనేది ఒక పదార్థంలోని ఒక పదార్థం వెళ్తే ఆ పదార్థం అనేది కరిగిపోయే దాన్నే ద్రావితం అంటారు. సో ఆ పదార్థాన్ని కరిగిస్తుంది. సో ఆ కరిగించే దాన్నే ద్రావణి అంటారు. ఓకేనా? ఉదాహరణకు ఉప్పు తీసుకోండి, నీరు తీసుకోండి. ఉప్పు అనేది ఏంటి, కరిగిపోద్ది, వాటర్లో వేస్తే కరిగిపోద్ది. సో ఉప్పు అనేది ద్రావితం అవుతుంది, ద్రావణి ఏడవుతుంది, నీరు అవుతుంది. సో ఉప్పు ప్లస్ వాటర్ కలిపితే ఉప్పు నీరు అవుతుంది. ఉప్పు నీరు అనేది ఏంటి, ద్రావణంగా పిలువబడుతుంది, ద్రావణం. సో ఇది ద్రవాల్లో ఉండేది ఉప్పు నీరుగా, ద్రావణిగా గుర్తించడం జరిగింది. ఓకేనా? సో అక్కడ ఏంటి, ఉప్పు అనేది ద్రావితం అవుతుంది, వాటర్ అనేది ద్రావణిగా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇలాంటి ఉదాహరణలు ఘనరూపంలోనైనా అంటే ఇలాంటి ఉదాహరణలు ఘన రూపంలోనైనా ఇవ్వచ్చు, వాయు రూపంలోనైనా ఇవ్వచ్చు, అండ్ ఏంటంటే ద్రవ రూపంలో కూడా ఇవ్వచ్చు ఉదాహరణగా. సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? ఉదాహరణకి చక్కెర ద్రావణంలో చక్కెర అనేది ద్రావితం అవుతుంది, నీరు అనేది
ద్రావణి అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా టింక్చర్ అయోడిన్, ఇక్కడ టింక్చర్ అయోడిన్లో అయోడిన్ అనేది ద్రావితం అవుతుంది. టింక్చర్ అనేది అదొక ఆల్కహాల్, ఆల్కహాల్ అనేది ద్రావణి అవుతుంది. ఓకేనా. శీతల పానీయాలు అంటే ఇక్కడ ఏంటంటే డ్రింక్స్ అనమాట. ఈ డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ను ద్రావితంగాను నీరును ద్రావణిగాను కలిగి ఉన్న ద్రవరూప ద్రావణాలుగా గుర్తించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. కార్బన్ డైఆక్సైడ్ ద్రావితంగా గుర్తించబడింది. కార్బన్ డైఆక్సైడ్ అది ఒక వాయువు ఎక్కడి బట్ ద్రావితంగా గుర్తించబడింది. కార్బన్ డైఆక్సైడ్ ఎందులో కరుగుతుంది? వాటర్లో కరుగుతుంది. సో వాటర్ అనేది ఏంటి? ద్రావణి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ద్రావణి. ఇలాంటి ఉదాహరణలు కూడా మన గ్రూప్ డీలో ఇవ్వచ్చు. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం గుర్తించాలి ఖచ్చితంగా. అంటే ఆ ఇచ్చే క్వశ్చన్ బట్టి మనం గుర్తించాలి ఖచ్చితంగా. గుర్తిస్తే మనం ఏంటంటే మార్క్ గెయిన్ చేయగలం. ఆడ ఏ విధంగా చేస్తే కొద్దిగా లాజిక్ బట్టి మనం ఆలోచించుకొని పెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్.